ఓకే. ఇప్పుడు జనరల్‌గా మీరన్నట్టు సమ్మర్ వచ్చిందంటే కూల్ వాటి కోసం ఎక్కువగా క్రేవ్ అయితా ఉంటారు పిల్లలైనా, మనమైనా కూడా. అంటే లైక్ ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ. అంటే కూల్ డ్రింక్స్‌లో ఇందాక మీరన్నట్టు షుగర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది. సో, అలాంటప్పుడు ఆ స్వీట్ క్రేవింగ్స్‌ని తగ్గించుకొని మనం హెల్తీగా ఉండడం కోసం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? అంటే దానికి సప్లిమెంట్ అనొచ్చు, లేకపోతే ఇంకేదైనా అదర్ స్టెప్స్ ఏమైనా? ఓకే. ఇప్పుడు ఈ షుగర్ క్రేవింగ్స్ ఇట్లా కూల్ డ్రింక్స్, ఫిజీ డ్రింక్స్‌కి మనకి హోమ్‌మేడ్ డ్రింక్స్ అనేవి చేసుకోవచ్చు. మింట్‌తోని, దీనితోని, దాంతోని చేసుకోవచ్చు. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా మీరు లిమిట్ చేసుకోవచ్చు. మొత్తం అవాయిడ్ చేయాలి అంటే అది కూడా పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే సమ్మర్‌లోనే చాలామంది తింటా ఉంటారు ఐస్ క్రీమ్స్ కాబట్టి యూ క్యాన్ ఈట్. కానీ లిమిట్‌లో తినాలి ఏది తిన్నా కానీ. ఇప్పుడు మీరు ఒకవేళ ఏ ఔట్ సైడ్ ఫుడ్ తిన్నా, ఏది తిన్నా కానీ లిమిట్‌లో తినాలి. కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం అనేది కూడా ప్రాబ్లమే కాబట్టి ఏది తిన్నా కొంచెం కొంచెం తింటే మీకేమి నెగెటివ్ ఎఫెక్ట్ అని కనిపించదు. ఎప్పుడైనా కానీ మీరు ఏది తిన్నా బ్యాలెన్స్డ్ డైట్‌లో తినాలన్నమాట. ఇప్పుడు దాంట్లో మీ డైట్‌లో ఓన్లీ ఔట్ సైడ్ ఫుడ్డే ఉండడము, లేదా ఓన్లీ హోమ్‌మేడ్ ఫుడ్డే ఉండడం కాకుండా అన్నీ మిక్స్ చేసుకొని వెరైటీ ఆఫ్ ఫుడ్ అనేది మిక్స్ చేసుకొని తినాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల వెజిటేబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్, అన్ని రకాల ఫుడ్స్. ఇప్పుడు మనకి గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్, పల్సెస్, డైరీ ప్రోడక్ట్స్, కర్డ్ అలాంటివన్నీ. ఈవెన్ ఎగ్స్ కూడా. వెజిటేరియన్స్ అయినా కానీ మీరు ఎగ్స్ ఇప్పుడు వెజిటేరియనే కాబట్టి వెజిటేరియన్స్ కూడా ఎగ్స్ తినొచ్చు. అట్లా అన్నీ ఇంక్లూడ్ చేసుకొని దాంతోపాటు మీరు బయట అవుట్ సైడ్ ఫుడ్ కొంచెం తింటే మీకు పెద్దగా నెగెటివ్ ఎఫెక్ట్స్ ఏం కనిపించవు. For more videos like this, subscribe Big TV channel.